సర్కారు సొమ్ముతో కొనతం దిలీప్ షికార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్ హోదా. ఈ కొనతం దిలీప్ అని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి, మొత్తం ఈయన చూసుకునేది. 2016-23 వరకు విదేశీ పర్యటనల పేరుతో 18.45 కోట్ల ఖర్చు. ఇందులో ఎన్నికల ఏడాదైన 2023లోనే 13.85 కోట్ల వ్యయం. ఆర్టీఐ సమాచారంతో బయటకు వచ్చిన భాగవతం. గత బీఆర్ఎస్ సర్కారులో నెంబర్ 2గా ఉన్న నేత అనుచరుడిగా దిలీప్కు గుర్తింపు. నెంబర్ 2గా ఎవరున్నారు? కేటీఆరే ఉంటాడు. నెంబర్ 2 అంటే కేటీఆర్ కదా. మరి ఆయన పేరు రాత అయిపోయేదానికి మళ్ళీ నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఇట్లా ప్రాంతీయ పార్టీల్లో ఉండే ఇవి నెంబర్ 2లు నెంబర్ 3లు ఉండవు. ఇది జాతీయ పార్టీలో నెంబర్ 2, నెంబర్ 3 అంటారు. అయితే మొత్తానికైతే సర్కారు సొమ్ముతోటి ఈ డిజిటల్ మీడియా, బీఆర్ఎస్ డిజిటల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న ఈ కొనతం దిలీప్ గారట 18 కోట్ల రూపాయలను తన రవాణా ఖర్చులకు గాను, లేదా తాను ఏదైనా పని చేయాలనుకుంటే ప్రభుత్వానికి యాడ్స్లో లేకపోతే ఇంకా ప్రచారం కల్పించే విషయంలోనో తిరిగే వ్యవహారం కోసమే 18 కోట్ల రూపాయలను వాడుకున్నట్లు కూడా చెప్తున్నారు. ఇందులో 2023 ఎన్నికలు అంటే డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి 2023లో. మరి దానికి ముందు 6 నెలల ముందు కాలంలో అంటే ఆ ఏడాది మొత్తం 2023 ఆ కాలంలో 13.85 కోట్లు అంటే మినిమం 14 కోట్లు. మిగతా 8 సంవత్సరాల్లో కంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 14 కోట్లను కూడా ప్రభుత్వ ఖజానా నుండి వాడుకున్నాడు అనేది ఈ వార్త సారాంశం. నిజంగా మరి ఇది ఆర్టీఐ నుండి తీసుకొచ్చిన ఈ సమాచారం అంటాను. ఒకవేళ ఇది నిజమైతే బయటికి తీయండి. ఎందుకోసం ఆ 18 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిండు కొనతం దిలీప్? మరి దేని నిమిత్తము ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇంత మొత్తాన్ని ఈయనకు వినియోగించింది? డిజిటల్ మీడియా కోసమే వినియోగించిందా? డిజిటల్ మీడియా కోసం ఎంత వినియోగించుకోవచ్చు? ఆ లెక్కలన్నీ మరి ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా. సోషల్ మీడియా కోసం ఇంత ఖర్చు పెట్టాలి అనేది ఉంటుంది. అది నిబంధనలకు తగ్గట్టుగానే ఖర్చు పెట్టినలా, నిబంధనలను మించి ఖర్చు పెట్టినలా అనేది కూడా తెలవాలి. ఎందుకంటే ఇక్కడ వార్త వెలుగు పేపర్ రాసుకొచ్చింది కాబట్టి కొంత ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద విద్వేషంతో రాసుకొచ్చే ప్రయత్నమే జరుగుతుంది. ఒకవేళ కొనతం దిలీపు నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలను దాటి ఇట్లా 18 కోట్ల రూపాయలను 19 కోట్ల రూపాయలను కనుక వాడుకుంటే 100% న్యాయస్థానాల పరంగా ఇది తప్పని ప్రూవ్ చేయగలగాలి ఈ ప్రభుత్వము. ఇది నిజంగా ఇక్కడ అన్యాయం జరిగింది, అక్రమం జరిగిందని నిరూపించగలిగి అప్పుడు కొనతం దిలీప్ను దోషిగా చూపించాలి. అంతేగాని ఈ వైళ్ళ పేపర్ కాబట్టి ఇది రాసుకొచ్చినాం ఇంత ఖర్చు చేసిందంటే మరి ఇప్పుడు కర్రీ శ్రీరామ్ అనే మీ సోషల్ మీడియా డైరెక్టర్ కూడా నిత్యం రేవంత్ రెడ్డి గారితో ఉంటున్నారు. పైగా ఇక్కడ ఆయన తెలంగాణ కాదు, ఈయనైనా తెలంగాణ. ఆయన తెలంగాణ కాదు, ఈయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. ఆయన డెక్కన్ క్రానికల్ నుండి వచ్చిండు. ఇక మరి ఆయన దందాలు కూడా ఎక్కువ ఉన్నాయట. ఆయనవి కూడా ఒకసారి రాస్తే బాగుంటుంది. మరి ఈ సంవత్సరం లోపల ఈ 15 నెలల కాలంలో ఆయన ఎంత తిరుగుడు తిరిగిండు, ఆయనకి ఎంత ఖర్చు పెట్టిండు అనేది కూడా ఒకసారి లెక్కల రూపంలో వేసి సేమ్ ఇట్లనే రాస్తే చాలా బాగుంటుంది. ఇది ఒకవేళ జరిగి ఉంటే ఖచ్చితంగా న్యాయస్థానాల ద్వారా దీన్ని రుజువు చేయాలి, పేపర్ ద్వారా కాదు. పేపర్లో రాసుకొచ్చిన ప్రతి ఒక్కటి నిజమైపోదు. కాబట్టి దీన్ని రుజువు చేసి అప్పుడు ఈయన తప్పని చెప్పురు.